హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను 16-బిట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మ్యాగమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాస్ బాక్స్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను 16-బిట్ నెంబర్స్ అనేటివి తీసుకున్నాను. సో మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ 32-బిట్ డేటా అనేది జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, నేను క్యాల్సీ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఏబిసిడి ఇంటూ 9876 కాబట్టి ఫస్ట్ ఆ డేటాని మల్టిప్లై చేద్దాం. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ మోడ్ సెట్ చేసి ఏబిసిడి ఇంటూ 9876 సో మల్టిప్లై చేసిన తర్వాత నాకు డేటా అనేది ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈక్వల్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ 32-బిట్ డేటా అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను నోట్ చేసిన డేటా క్యాల్సీలో వచ్చిన డేటా రెండు ఈక్వల్గా ఉంది. సో ఇప్పుడు మనం లైన్ బై లైన్ ప్రోగ్రామ్ గురించి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం సిగ్మెంట్ని డిఫైన్ చేయడానికి ఇక్కడ అజ్యూమ్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది యూజ్ చేసుకుంటాము. సో అయితే ఇక్కడ చూడండి, మనకి డేటా సిగ్మెంట్ కావాలి, అదేవిధంగా కోడ్ సిగ్మెంట్ అనేది కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, కోడ్ సిగ్మెంట్కి నేను ఇక్కడ కోడ్ అనే నేమ్తో మెన్షన్ చేసుకున్నాను. డేటా సిగ్మెంట్ని ఇక్కడ డేటా అనే నేమ్తో మెన్షన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ డేటా సిగ్మెంట్ని డిఫైన్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ డేటా సిగ్మెంట్కి నేమ్ వచ్చి డేటా కాబట్టి ఇక్కడ డేటా సిగ్మెంట్తో ఇలా స్టార్ట్ చేస్తాము. ఒకవేళ ఎండ్ చేయాలనుకుంటే ఇక్కడ డేటా ఎండ్స్ అంటే సిగ్మెంట్ని ఇలా స్టార్ట్ చేస్తాం. ఎండ్ చేయాలనుకుంటే పర్టికులర్ సిగ్మెంట్ని ఇలా ఎండ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మల్టిప్లైన్ బిట్టు వర్డ్ డేటా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ డిఫైన్ వర్డ్తో డిఫైన్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా మల్టిప్లైర్ బిట్టు ఇక్కడ వర్డ్ డేటా తీసుకున్నాను కాబట్టి డిఫైన్ వర్డ్తో మెన్షన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను రన్ టైంలో ఇన్పుట్ డేటా ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది మెన్షన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం 16-బిట్ నెంబర్స్ని అంటే 2 వర్డ్స్ని మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ 32-బిట్ డేటా అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి డబుల్ వర్డ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ మనకి డబుల్ వర్డ్ కాబట్టి డీడీతో డిఫైన్ చేసుకున్నాం. డీడీ మీన్స్ డిఫైన్ డబల్ వర్డ్. అగైన్ ఇక్కడ చూడండి, డబల్ వర్డ్ డేటా 1 డేటానే జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 01తో స్పెసిఫై చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనం డూప్లికేట్ అనేది స్పెసిఫై చేయాలి కాబట్టి ఇలా నోట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం కోడ్ సిగ్మెంట్ గురించి చూద్దాము. అగైన్ ఇక్కడ చూడండి, కోడ్ సిగ్మెంట్కి నేమ్ అనేది కోడ్ అనేది మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ కోడ్ సిగ్మెంట్ని ఇలా స్టార్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఎండ్ చేయాలనుకుంటే ఇక్కడ కోడ్ సిగ్మెంట్కి నేమ్ వచ్చి కోడ్ ఎండ్స్ అంటే కోడ్ ఎండ్స్తో ఇలా ఎండ్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ స్టార్ట్ అనేది మెన్షన్ చేసి ఒకవేళ ప్రోగ్రామ్ని ఎండ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎండ్ ఇక్కడ నేమ్ అనేది స్టార్ట్ ఉంది కాబట్టి ఎండ్ స్టార్ట్తో ఎండ్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 లైన్స్ మనం డేటా సిగ్మెంట్ని డిఫైన్ చేసుకుంటాము. అంటే ఇక్కడ చూడండి, మూవ్ ఏఎక్స్ డేటా. అయితే ఇక్కడ చూడండి, డేటా అనేది ఇక్కడ స్పెసిఫై చేసాం కాబట్టి ప్రాసెసర్లో డేటా వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ ఇక్కడ ఏఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మూవ్ డిఎస్ ఏఎక్స్ అంటే ఇప్పుడు ఏఎక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే డేటా సిగ్మెంట్లోకి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనము ఏదైనా సిగ్మెంట్ వాల్యూని మనం డిఫైన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో ఏదో ఒక జనరల్ పర్పస్ రిజిస్టర్లోకి మూవ్ చేసి ఇప్పుడు ఆ జనరల్ పర్పస్ రిజిస్టర్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో డేటా సిగ్మెంట్లోకి మూవ్ చేసుకుంటాం. ఇలా మనము డేటా సిగ్మెంట్ అనేది డిఫైన్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ ఎస్ఐ ఆఫ్సెట్ మల్టిప్లైండ్ అంటే ఇక్కడ మనము ఎస్ఐ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఇది డేటా సిగ్మెంట్ని యాక్సెస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను డేటా సిగ్మెంట్ అనేది డిఫైన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనము ఆఫ్సెట్ రిజిస్టర్ వచ్చి ఎస్ఐ యూజ్ చేసాం కాబట్టి డిఫాల్ట్గా ఈ ఆఫ్సెట్ వాల్యూ 4 zeros స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ఐ వాల్యూ మనకి ఇనిషియల్గా 4 zeros స్టార్ట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మల్టిప్లైండ్ యూజ్ చేసాం కాబట్టి ఈ పర్టికులర్ ఆఫ్సెట్ మెమరీ లొకేషన్స్ 2 ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 2 లొకేషన్స్ ఇక్కడ సోర్స్ ఇండెక్స్ ఆఫ్సెట్ రిజిస్టర్ ఆక్యుపై చేస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, మూవ్ డిఏ ఆఫ్సెట్ మల్టిప్లయర్. అగైన్ ఇక్కడ చూడండి, ఇమీడియట్గా మనము డిఏ యూజ్ చేసాం కాబట్టి ఇది కూడా మనకి ఏంటంటే డేటా సెగ్మెంట్ని యాక్సెస్ చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 మెమరీ లొకేషన్స్ ఇక్కడ ఎస్ఐతో ఇక్కడ నోట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మనకి మల్టిప్లైర్ బిట్ అనేది యూజ్ చేసాము. ఈ మల్టిప్లైర్ బిట్ కూడా మనకి ఏంటంటే వర్డ్ కాబట్టి ఇప్పుడు
నెక్స్ట్ మెమరీ లొకేషన్స్ అంటే ఇక్కడ మనం డిఐతో నోట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ 4 మెమరీ లొకేషన్స్ వచ్చి ఇక్కడ డేటా సెగ్మెంట్ని ఆక్యుపై చేస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ బీపీ ఆఫ్సెట్ రిజల్ట్. అగైన్ ఇక్కడ చూడండి మనం బేస్ పాయింటర్ యూజ్ చేసాం. ఎప్పుడైతే బేస్ పాయింటర్ యూజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ స్టాక్ సెగ్మెంట్ని యాక్సెస్ చేస్తుంది. కాబట్టి ఆ స్టాక్ సెగ్మెంట్ కూడా ఎలా డిఫైన్ చేసుకుంటామంటే ఫస్ట్ 4 లొకేషన్స్ మనకి డేటా సెగ్మెంట్ డిఫైన్ చేసాం. కాబట్టి ఇప్పుడు రిజల్టెంట్ వాల్యూ మనకి ఇక్కడ డీడీ మెన్షన్ చేసాం, అంటే డబల్ వర్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే 32 బిట్ మెమరీ లొకేషన్ ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఇక్కడ 4 మెమరీ లొకేషన్స్ వచ్చి మనకి ఏమవుతుందంటే స్టాక్ సెగ్మెంట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ 4 మెమరీ లొకేషన్స్ వచ్చి డేటా సెగ్మెంట్తో మనం డిఫైన్ చేసుకుంటాము. నెక్స్ట్ 4 మెమరీ లొకేషన్స్ వచ్చి ఇక్కడ స్టాక్ సెగ్మెంట్తో డిఫైన్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ బీపీ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆటోమేటిక్గా స్టాక్ సెగ్మెంట్ని యాక్సెస్ చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి స్టాక్ సెగ్మెంట్ అనేది ఈ అసెంబ్లర్ డైరెక్ట్ యూజ్ చేసి ఇక్కడ నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే టెంపరీ డేటా జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా స్టాక్ సెగ్మెంట్ అనేది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ ఏఎక్స్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. సో దానికి ముందు ఇక్కడ చూడండి మనం డేటా అనేది ఇక్కడ నోట్ చేసుకుందాము. కాబట్టి ఫస్ట్ ఏఎక్స్లో ఉన్న కంటెంట్ 9876 ఉంది కదా, 76 ఇక్కడ నోట్ చేశాను, 98 ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఏబిసిడి ఈ కంటెంట్ వచ్చి ఫస్ట్ సిడి అనేది నెక్స్ట్ మెమరీ లొకేషను, ఏబి అనేది నెక్స్ట్ మెమరీ లొకేషన్ ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ అవుట్పుట్ డేటా అనేది నోట్ చేయాలి. కాబట్టి ఇక్కడ 32 బిట్ డేటా ఉంది కదా, ఫస్ట్ 7 ఇక్కడ నోట్ చేశాను, E8 ఇక్కడ నోట్ చేశాను, నెక్స్ట్ 50 ఇక్కడ నోట్ చేశాను, ఫైనల్గా 66 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ ఏఎక్స్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. ఎస్ఐ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆఫ్సెట్ అడ్రస్ వాల్యూ 4 zeros తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏఎక్స్ యూజ్ చేస్తాం కాబట్టి 2 మెమరీ లొకేషన్స్ డేటా అనేది ఇక్కడ తీసుకుంటుంది. కాబట్టి 4 zeros 0001 ఈ 2 మెమరీ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో ఏఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎక్స్ ఈక్వల్ టు మనకి డేటా అనేది ఎలా తీసుకుంటామంటే లోయర్ బైట్ డేటా 76, నెక్స్ట్ హైయర్ బైట్ డేటా 98. కాబట్టి ఏఎక్స్ ఈక్వల్ టు 9876 అంటే ఏఎల్ రిజిస్టర్లో 76, ఏహెచ్ రిజిస్టర్లో 98 అనేది లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ బిఎక్స్ కంటెంట్ ఆఫ్ డిఐ. సో ఇక్కడ ప్రీవియస్గా ఎస్ఐ తీసుకున్నాను కాబట్టి ఇది డేటా సెగ్మెంట్ని యాక్సెస్ చేస్తుంది. అగైన్ ఇక్కడ డిఐ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా డేటా సెగ్మెంట్ని యాక్సెస్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ 2 మెమరీ లొకేషన్ కాకుండా నెక్స్ట్ 2 లొకేషన్స్ అంటే ఇక్కడ మనకి డిఐ ఈక్వల్ టు 0002గా తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు 0002, 0003 ఈ 2 మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో బిఎక్స్ లిస్ట్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బిఎక్స్ ఈక్వల్ టు కంటెంట్ ఆఫ్ డిఐ అంటే 0002, ఇక్కడ మనకి సిడి ఉంది. నెక్స్ట్ 0003 లొకేషన్లో మనకి ఏబి ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ బిఎల్ రిజిస్టర్లో సిడి, బిహెచ్ రిజిస్టర్లో ఏబిగా లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ చూడండి మల్ బిఎక్స్. ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ డిఎక్స్ ఏఎక్స్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏఎక్స్ ఇంటూ నెక్స్ట్ ఇక్కడ బిఎక్స్ తీసుకున్నాను కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ బిఎక్స్ ఇంటూ ఏఎక్స్ దట్ ఈక్వల్ టు డిఎక్స్ ఏఎక్స్గా ఇలా జనరేట్ అవుతుంది. సో ఆల్రెడీ నేను మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన డేటా అంతా ఇక్కడ ఏఎక్స్ డిఎక్స్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ బీపీ ఏఎక్స్. ఇక్కడ బీపీ యూజ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది స్టాక్ సెగ్మెంట్ని యూజ్ చేసుకుంటుంది. అగైన్ ఇక్కడ మనకి ఫస్ట్ 4 మెమరీ లొకేషన్ ఇన్పుట్ డేటా ఉంది కదా, దీని తర్వాత లొకేషన్ నుంచి మనం అవుట్పుట్ డేటాని నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ బీపీ ఈక్వల్ టు 0004 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎక్స్ యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏఎక్స్లో ఉన్న కంటెంట్ అంటే ఏఎల్లో ఉన్న కంటెంట్ 7 అనేది 0004 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏహెచ్ రిజిస్టర్లో కంటెంట్ E8 అనేది 0005 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ బీపీ ప్లస్ 2 డిఎక్స్. బీపీ ఈక్వల్ టు ఇక్కడ 0004 ఉంది. సో +2 అన్నప్పుడు ఏమవుతుందంటే 0006 అవుతుంది. కాబట్టి ఇప్పుడు 0006, 0007 ఈ మెమరీ లొకేషన్లో డిఎక్స్లో ఉన్న కంటెంట్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి
డిఎక్స్లో ఉన్న కంటెంట్ ఫస్ట్ డిఎల్లో ఉన్న కంటెంట్ 50 ఉంది కదా, అది 0006 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ డిహెచ్లో ఉన్న కంటెంట్ 66 అనేది 0007 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ AH, 4C into 21 ఈ 2 ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి మనం ఈ మ్యాజమ్ సాఫ్ట్వేర్లో ఈ అసెంబ్లర్ డైరెక్టివ్స్ యూజ్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో టర్మినేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, కోడ్ సెగ్మెంట్ ఎండ్ చేయడానికి ఇక్కడ కోడ్ ఎండ్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎండ్ చేయాలి కాబట్టి ఎండ్ స్టార్ట్తో మనం ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మనం మ్యాజమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాస్ బాక్స్లో ఎలా రన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాబట్టి ఇక్కడ ఉన్న డేటాని నేను డిలీట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ టెక్స్ట్ ఫైల్ని మినిమైజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ని మ్యాజమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి రన్ చేయాలనుకుంటే మనకి 4 ఫైల్స్ కావాలి. ఆ 4 ఫైల్స్ ఏంటంటే మ్యాజము, లింకరు, డీబగ్, ఎడిట్. సో ముందుగా ఇక్కడ చూడండి, నేను దిస్ పీసీని డబుల్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సి డ్రైవ్ని డబుల్ క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ఫోల్డర్ అనేది ఉంది కదా, ఆ ఫోల్డర్లో నేను డీబగ్, ఎడిట్, లింక్, మ్యాజమ్ ఈ 4 ఫైల్స్ని ఏపీటెక్ అనే ఫోల్డర్లో మూవ్ చేసి సి డ్రైవ్లో నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ దిస్ పీసీని మినిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఈ 16-బిట్ మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ని మనం అక్కడ సేవ్ చేసుకోవాలి. అది కూడా మనకి ఏంటంటే ASM ఫైల్తో సేవ్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ యాజ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ దిస్ పీసీని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సి డ్రైవ్ని డబుల్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఏపీటెక్ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఫైల్ నేము ఏదో ఒకటి ఇచ్చేసి ఎక్స్టెన్షన్ వచ్చి .asm టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ ఫైల్ని క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ మనం దిస్ పీసీని మినిమైజ్ చేశాం కదా, దాన్ని ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఏపీటెక్ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేశాను. ఇప్పుడు 16-బిట్ మల్టీ ప్రోగ్రామ్ని ఇక్కడ పేస్ట్ చేశాను కదా, అది ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి. అగైన్ ఇక్కడ చూడండి, నేను దిస్ పీసీని కూడా క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ దాస్ బాక్స్ ఓపెన్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ దాస్ బాక్స్ని డబుల్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ దాస్ బాక్స్ ఈ సాఫ్ట్వేర్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ విజార్డ్స్ ఏవైతే ఉంటాయో మినిమైజ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఈ దాస్ బాక్స్ని సి డ్రైవ్కి మౌంట్ చేయాలి కాబట్టి ఇక్కడ మౌంట్ స్పేస్ C:// ఎంటర్ ఆటోమేటిక్గా ఈ దాస్ బాక్స్ అనేది సి డ్రైవ్కి మౌంట్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సి డ్రైవ్ సెలెక్ట్ చేయాలి కాబట్టి C:// ఎంటర్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సి డ్రైవ్ అనేది ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాము. అగైన్ ఈ స్క్రీన్ని క్లియర్ చేయాలి కాబట్టి ఇక్కడ CLS అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం సి డ్రైవ్లో ఉన్న ఏపీటెక్ ఫోల్డర్ని యాక్సెస్ చేయాలి కాబట్టి ఇక్కడ CD స్పేస్ అంటే చేంజ్ డైరెక్టరీ మీనింగు. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డర్ నేమ్ వచ్చి ఏపీటెక్ కాబట్టి ఆ ఏపీటెక్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సి డ్రైవ్లో ఉన్న ఏపీటెక్ ఫోల్డర్ని యాక్సెస్ చేసాము. ఇప్పుడు మన ప్రోగ్రామ్ని ఇక్కడ టైప్ చేయాలి కాబట్టి ముందు ఎడిట్ విండోని ఓపెన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎడిట్ అని టైప్ చేసి ఇక్కడ వెరిఫై చేసినట్లయితే బ్లూ కలర్ విండో అనేది ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి. టైప్ చేసి ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి ఇప్పుడు ఫైల్ నేము .asm అని టైప్ చేసి తర్వాత ఇక్కడ ఓకే చేసి తర్వాత ఫైల్లోకి వెళ్ళి ఎగ్జిట్ అవ్వాలి. అయితే ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ అనేది ముందుగానే ఇక్కడ లోడ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనం ఫైల్ని క్లిక్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఫైల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ని క్లిక్ చేసుకొని అగైన్ ఇక్కడ చూడండి, మన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి ఓకేని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన ప్రోగ్రామ్ అనేది ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఫైల్ని క్లిక్ చేసి ఎగ్జిట్ని క్లిక్ చేసి క్లోజ్ చేసేసాను. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది టైప్ చేసుకున్నాను. ఫైల్ నేమ్ వచ్చి 16-బిట్ మల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు కంపైల్ చేయాలి కాబట్టి మ్యాజమ్ స్పేస్ ఫైల్ నేమ్ వచ్చి మనకి ఇక్కడ 16B మల్
డాట్ ఏఎస్ఎం టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ లేవు కాబట్టి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ ఫైల్ అనేది జనరేట్ అయింది. సో ఈ ఆబ్జెక్ట్ ఫైల్ని మనము లింక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లింక్ స్పేస్ అక్కడ ఫైల్ నేమ్ వచ్చి 16b mul.obj టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎలాంటి వార్నింగ్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ .exe ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదే మనకు కావాల్సిన మెయిన్ ఫైల్ కాబట్టి ఈ ఫైల్ యూజ్ చేసే మనం ప్రోగ్రామ్ని రన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ డీబగ్ స్పేస్ 16b mul.exe టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు లైన్ బై లైన్ ప్రోగ్రాము ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ టీ కమాండ్ అనేది యూజ్ చేసుకోవాలి. టీ అంటే ట్రేస్. సో కాబట్టి ఫస్ట్ టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా కరస్పాండింగ్ రిజిస్టర్స్ ఏ అయితే సెట్ అవ్వాలో ఆ విధంగా సెట్ అవుతాయి. అగైన్ టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, సోర్స్ ఇండెక్స్ వాల్యూ 4 zeros లోడ్ అవుతుంది. అగైన్ టీ ఎంటర్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ డెస్టినేషన్ ఇండెక్స్ వాల్యూ 0002గా లోడ్ అవుతుంది. మళ్ళీ టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ బీపీ రిజిస్టరు 0004గా లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనము ఆ లైన్ బై లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మనం టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది ఎంటర్ చేసుకోవాలి. అంటే ఇన్పుట్ డేటా అనేది మనం ఇక్కడ డేటా సెగ్మెంట్లో SIDI కంటిన్యూస్ అడ్రస్ మెమరీ లొకేషన్ కాబట్టి డైరెక్ట్గా ఒకేసారి డేటా అనేది ఇక్కడ ఇవ్వచ్చు. లేదా ఫస్ట్ సోర్స్ ఇండెక్స్ డేటా అనేది ఎంటర్ చేసుకుని తర్వాత డెస్టినేషన్ ఇండెక్స్ డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను ఒకేసారి ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు డేటా సెగ్మెంట్ అడ్రస్ వచ్చి 076A : అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఆఫ్సెట్ అడ్రస్ వచ్చి 4 zeros కాబట్టి 4 zeros టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఇన్పుట్ డేటా అంతా ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 76 టైప్ చేశాను, స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ మెమరీ లొకేషన్లో 98 టైప్ చేశాను, స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ మెమరీ లొకేషన్లో CD టైప్ చేసి స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ మెమరీ లొకేషన్లో AB టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది ఎంటర్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ లైన్ రన్ చేయాలి కాబట్టి టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి, మనకి బాటమ్ రైట్ సైడు నెక్స్ట్ డేటా సెగ్మెంట్లో అంటే డెస్టినేషన్ ఇండెక్స్ రిజిస్టర్లో నెక్స్ట్ ఎంటర్ చేయాలనుకున్న వాల్యూ కూడా మనం ఫస్ట్లో ఎంటర్ చేసాం కాబట్టి అది లోడ్ అయినట్టుగా ఇక్కడ మనకి డిస్ప్లే అయింది. సో తర్వాత ఇక్కడ చూడండి, టీ ఎంటర్ ప్రెస్ చేశాను. అగైన్ టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది AX రిజిస్టర్లో అదేవిధంగా DX రిజిస్టర్లో వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ డేటా అంతా మనము స్టాక్ సెగ్మెంట్లో మూవ్ చేసుకోవచ్చు. కాబట్టి అప్ టు మనము ఇంటూ 21 వరకు రన్ చేయాలి. కాబట్టి ఇక్కడ టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి స్టాక్ సెగ్మెంట్లో BP ఆఫ్సెట్ మెమరీ లొకేషన్లో ఈ డేటా అనేది లోడ్ అవుతుంది. సో అది ఒకసారి వెరిఫై చేద్దాం. కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు స్టాక్ సెగ్మెంట్ అడ్రస్ అంటే ఇంటూ 21 దగ్గర మనం వెరిఫై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0769 : ఇప్పుడు ఆఫ్సెట్ అడ్రస్ అంటే BP అడ్రస్ వచ్చి మనకి ఏమవుతుందంటే 0004 అవుతుంది. సో టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే మనకి ఫస్ట్ బైట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది కదా. రిమైనింగ్ మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ని కూడా ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ స్పేస్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ మెమరీ లొకేషన్ కంటెంట్ అనేది ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ మెమరీ లొకేషన్ కంటెంట్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ మెమరీ లొకేషన్ కంటెంట్ కూడా ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇక్కడ మనకి స్టాక్ సెగ్మెంట్లో అవుట్పుట్ డేటా అంతా డిస్ప్లే అయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రోగ్రామ్ విత్ టాప్ కోడ్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసి ఇప్పుడు యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇంటూ 21 దగ్గర ఉన్న కోడ్ సెగ్మెంట్ అడ్రస్ అంటే ఇక్కడ 076B :
ఇప్పుడు ఐపీ అడ్రస్ స్టార్టింగ్ వచ్చి మనకి 4 జీరోస్గా జనరేట్ అయి ఉంటుంది కాబట్టి అది టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఇంటూ 21 దగ్గర ఉన్న ఐపీ ఎండింగ్ అడ్రస్ వచ్చి 001C టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే మనకి ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 16-బిట్ మల్టిప్లికేషన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మనం మ్యాజమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇక్కడ దాస్ బాక్స్లో రన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాస్ బాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్యూ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే దాస్ బాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు.